హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఇక ఏంటి ఈవిడ ఇవన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదైతే జేసీబీ అయితే వచ్చిందండి. అంటే గవర్నమెంట్ వాళ్ళైతే వాటర్ లైన్లు అయితే తీస్తున్నారండి. ఇంకా గోతులు తీయడానికైతే వచ్చారు. ఇక గోతులు అయితే తీయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక ఇల్లైతే ఇలా గుర్తుగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీసాను. అంగొండి టైల్స్, ఆ మెట్లు అవన్నీ పోతాయని చెప్పారు. ఇంక సరే గవర్నమెంట్ వాళ్ళకైతే మనం ఎదురు చెప్పలేం కదండి. అయినా వాళ్ళు చేసేది మంచి పనే కదా. వాటర్ లైన్లు అయితే లాగుతున్నారు. ఒక పక్కన వాటర్ వస్తుంది, మంచి వాటర్ వస్తుందని ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఓ పక్కనైతే ఆ మెట్లు అవన్నీ పోతున్నాయని అయితే చాలా బాధ అనిపించింది. ఇక జేసీబీ వచ్చి ఆ సౌండ్లకి అదంతా పగలగొడుతుంటే మా జిమ్మి బాబు అయితే పెద్ద పెద్ద కేకలండి వాళ్ళ మీద. అస్సలు ఆగలేదు. గేటు పైకి ఎక్కేసి కూడా పెద్ద పెద్ద కేకలేసాడు. ఏంటి మా ఇల్లు ఏం చేసేస్తున్నారు అన్నట్లుగా. ఇక మొత్తం పగలగొట్టేశారండి. మెట్లు ఇవన్నీ, టైల్స్ ఇవన్నీ. ఇంకొక అరుగు అయితే ఉంది. అరుగు కూడా మొత్తం టైల్స్ అవి పగిలిపోయినాయి. ఈ మెట్లు అవి పోయినాయి. చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయలేం కదండి. ఇక నాకైతే ఏడుపు వస్తుందండి. కానీ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఏమనంటే, ఈరోజు చూసిన మనిషి రేపు ఉండట్లేదు. మనుషులకే గ్యారంటీ లేదు. ఇక ఈ గచ్చు, ఈ మెట్లు, ఈ టైల్స్ ఇవన్నీ శాశ్వతం ఏంటి అని అనిపించి నన్ను నేను ధైర్యపరుచుకున్నాను. ఇక మాకే కాదండి, మొత్తం ప్రతి వీధిలోనూ కూడా, ప్రతి చోట కూడా మొత్తం ఈ పైప్ లైన్లు తీస్తున్నారు. అందరివి కూడా మెట్లు అన్నీ తీసేస్తున్నారు. ఒక లెక్క చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులమే అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఇళ్ళకైతే గేటు వరకు కూడా తీసేశారండి. మొత్తం గేటు కూడా మొత్తం ఊగిపోతుంది. గేటు వరకు తీశారు. ఇంకా మావైతే లాస్ట్ మెట్టే తీశారు. ఈ అరుగైతే టైల్స్ అయ్యి పగిలిపోయినాయి. ఇక మొత్తం ఇలా గోతులు తీశారండి. నేను ఆ ట్యాప్ దగ్గర అయితే చాలా పని చేసుకుంటాను. ఇక ఈవినింగ్ అయ్యేటప్పటికి మా ఇరుగు పొరుగు అందరం మా అరుగు మీద సరదాగా కూర్చుంటూ ఉంటామండి. ఏదో మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటాము. నేను కూరగాయలు అయ్యి అరుగు మీద కూర్చుని తరుగుతూ ఉంటాను. చాలా సరదాగా ఉంటామండి. సాయంత్రం అయ్యేటప్పటికి అరుగు మీద కూర్చుని ఇక ఇలా తీసేస్తున్నారని బాధ అయితే అనిపించింది. ఇంకా బాధ అనిపించినా తప్పదు కదండి. మనం అయితే ఎదురు చెప్పలేం. వాళ్ళు మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకెళ్తారు. వాళ్ళు చేసేది మంచి పనే కదా. ఇంకా సరే అని మా గోరింటాకు మొక్క అయితే మొత్తం తీసేస్తారు అనుకున్నామండి. కానీ గోరింటాకు మొక్క అయితే ఉంది, పక్క నుంచి తీశారు. ఇక ఇల్లు అయితే మొత్తం అందమంతా పోయిందండి. ఇంకా ఇల్లు అయితే